వెల్కమ్ టు చంద్ర మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు నుంచి మనము ఎంసెట్ క్లాసెస్ స్టార్ట్ చేసుకోబోతున్నాము. MATHS-2B ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్. డెఫినిషన్: ద లోకస్ ఆఫ్ పాయింట్స్ మూవింగ్ ఇన్ ఏ ప్లేన్ సచ్ దట్ ఇట్ ఈస్ ఎట్ ఏ డిస్టెన్స్ మీన్స్ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ ఏ సర్కిల్. Here the fixed point is called center of the circle denoted by C. Constant distance is called radius of the circle denoted by R. If R equal to 0, then that circle is called point circle. If R equal to 1, then that circle is called unit circle. If R greater than 0, then that circle is called real circle. If R less than 0, then that circle is called imaginary circle. సో మనకి సర్కిల్స్ అనే దానికి డెఫినేషన్ ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే, ఒక లోకస్ పాయింట్ మూవ్ అవుతూ ఉంటుందట ఏ కండిషన్ మీద, ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ పాయింట్ యొక్క డిస్టెన్స్ కాన్స్టెంట్ కనుక అయితే మీన్స్ సిపి ఈక్వల్ టు ఆర్. ఇక్కడ మనకి ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి, పి ఎక్కడ మూవ్ ఏ ప్లేస్కి వచ్చినా కూడా సిపి ఈక్వల్ టు ఆర్ కండిషన్ సాటిస్ఫై చేస్తే దెన్ దట్ లోకస్ పాత్ ఈస్ కాల్డ్ సర్కిల్. ఇలా మనకి ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు పాయింట్ సర్కిల్ అని, ఆర్ ఈక్వల్ టు 1 అయితే యూనిట్ సర్కిల్ అని, ఆర్ గ్రేటర్ దాన్ 0 అయితే రియల్ సర్కిల్, ఆర్ లెస్ దాన్ 0 అయితే ఇమాజినరీ సర్కిల్ అని డిఫైన్ చేస్తాం. ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ax² + 2hxy + by² + 2gx + 2fy + c ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఎ సర్కిల్. ఇఫ్ delta is not equal to 0 means abc + 2fgh - af² - bg² -ch² is not equal to 0 కండిషన్ సాటిస్ఫై చేయాలి. x² కోషెంట్ ఈక్వల్ టు y² కోషెంట్ అంటే a ఈక్వల్ టు b అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఈ బోత్ వాల్యూస్ నాట్ ఈక్వల్ టు 0. xy కోషెంట్ ఈక్వల్ టు 0, రేడియస్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ మనకి సాటిస్ఫై చేస్తే ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. a ఈక్వల్ టు b, xy కోషెంట్ h ఈక్వల్ టు 0ని మన యొక్క సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ax² ప్లస్ b బదులు కూడా a తీసుకుంటే ప్లస్ ay² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. దెన్ సెంటర్ ఈజ్ -g/a, -f/a. అలాగే రేడియస్ √g² ప్లస్ f² -ac/mod a. సో ఫైనల్గా మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ x² + y² + 2gx + 2fy + c ఈక్వల్ టు 0. ఫర్ దిస్ సర్కిల్ ఈక్వేషన్ సెంటర్ -g, -f, రేడియస్ √g² + f² -c. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ ఫార్మేషన్స్ చూద్దాము. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ h, k అండ్ రేడియస్ r. సో సర్కిల్ కి మినిమం రిక్వైర్మెంట్స్ సెంటర్, రేడియస్. ఇవి రెండు ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా x - h² ప్లస్ y - k² ఈక్వల్ టు r². విత్ సెంటర్ 0, 0 అయినప్పుడు h బదులు 0, k బదులు 0 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి x² + y² ఈక్వల్ టు r² ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ 0, 0 అండ్ రేడియస్ r. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ డయామీటర్ ఎండ్ పాయింట్స్ a x1y1 and b x2y2 ఈజ్ x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈక్వల్ టు 0. డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈక్వల్ టు 0. హియర్ సెంటర్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ డయామీటర్ ఎండ్ పాయింట్స్ అంటే x1 + x2/2, y1 + y2/2. మరి రేడియస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఆఫ్ AB/2. నెక్స్ట్ సమ్ పాయింట్స్ అబౌట్ డయామీటర్. లెట్ A and B be 2 points on the circle. The line passing through A and B is called secant line. సో AB పాయింట్స్ సర్కిల్ మీద ఉంటే ఆ 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యే లైన్ని secant line అని అంటాం. ద లైన్ జాయినింగ్ A and B is called chord. ఓన్లీ ద లైన్ ఈజ్ ఫ్రమ్ A to B is called chord. ఏ కార్డ్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ద సర్కిల్, సెంటర్ గుండా పాస్ అయ్యే కార్డ్ని మనము డయామీటర్ అని అంటాము. ఎవ్రీ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ కట్స్ ద సర్కిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ సెమీ సర్కిల్. సో ఒక డయామీటర్ సర్కిల్ని 2 పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్ చేస్తుంది. అబవ్ పార్ట్, బిలో పార్ట్స్ ఆర్ ఈక్వల్.
యాంగిల్ ఇన్ ఏ సెమీసర్కిల్ ఈజ్ రైట్ యాంగిల్. సో సెమీసర్కిల్లో అంటే హాఫ్ సర్కిల్లో మనకి యాంగిల్ మేడ్ బై దిస్ డయామీటర్ at the point on the circle is 90 degrees. Every diameter of the circle is bisected by the center of the circle. Diameter of a circle is carved but carved need not be a diameter. So ఇక్కడ మనకి డయామీటర్ అనేది కార్డ్ అవుతుంది కానీ కార్డ్ ఈజ్ నాట్ ఏ డయామీటర్. నెక్స్ట్ కార్డ్. ఇఫ్ a x1 y1 b x2 y2 are 2 points on the circle, then equation of chord is s1 plus s2 equal to s12. Equation of chord with midpoint. ఏ పాయింట్ బి పాయింట్ కాకుండా మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోవడానికి ఫార్ములా s1 ఈక్వల్ టు s11. ఇఫ్ p x, y is any point on the circle with the center h, k and radius r, then p is called parametric point. సో మూవింగ్ పాయింట్ ఏదైతే చెప్పుకుంటున్నామో సిపి ఈక్వల్ టు ఆర్ అనే ఫార్ములాతో సాటిస్ఫై చేసే పాయింట్ని మనము పారామెట్రిక్ పాయింట్ అని అంటాము. సో పారామెట్రిక్ పాయింట్లో XY కోఆర్డినేట్స్ కనుక్కోవడానికి ఫార్ములాస్ x ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా, వేర్ 0 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు థీటా ఈజ్ లెస్ దాన్ 2π. సో 1 కంప్లీట్ రొటేషన్ గివ్స్ ఏ సర్కిల్ కాబట్టి థీటా యొక్క లిమిటేషన్స్ 0 to 2π. సో పారామీటర్ పాయింట్ px, y ఈక్వల్ టు పాయింట్ నోటేషన్లో తీసుకుంటే హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, కే ప్లస్ ఆర్ సైన్ థీటా. ఇక్కడ XY కోఆర్డినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలో ఉన్నాయి కాబట్టి పీ పాయింట్ని థీటాతో కూడా రిప్రజెంట్ చేస్తాం. ది ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ పాసింగ్ త్రూ ఏ ఆఫ్ θ1 అండ్ బి ఆఫ్ θ2. పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అయినప్పుడు s1 ప్లస్ s2 ఈక్వల్ టు s12. అవే 2 పాయింట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటా నోటేషన్లో ఇచ్చినప్పుడు x plus g into cos of θ1 plus θ/2 plus y plus f into sin of θ1 plus θ2/2 equal to r into cos of θ1 minus θ2/2. ఇలా మనకి కార్డ్ యొక్క ఫార్ములాస్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ కార్డ్. మనము ఐపీఎల్లో లెంత్ ఆఫ్ కార్డ్కి 2√r² minus d² అని అప్లై చేసుకున్నాము. వేర్ d is the perpendicular distance from the center to the card. మరి లెంత్ ఆఫ్ కార్డ్ విత్ మిడ్ పాయింట్ వాల్యూ 2√2 మాడ్యులస్ ఆఫ్ s11. రూట్లో నెగిటివ్ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి ఈ కనుక్కుంటున్నటువంటి s11కి మాడ్యులస్ అప్లై చేసుకుంటే 2√mod s11. లెంత్ ఆఫ్ కార్డ్ విత్ పాయింట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటా నోటేషన్ ఉన్నప్పుడు లెంత్ ఆఫ్ కార్డ్కి ఫార్ములా 2r సైన్ ఆఫ్ θ1 మైనస్ θ2/2. సో మనం ఐపీఎల్లో ఈ ఫార్ములా ఒకటే అప్లై చేసాం, 2√r² మైనస్ d². ఇక్కడ ఎంసెట్లో మనకి విత్ మిడ్ పాయింట్ ఇచ్చినప్పుడు2√mod s11 అని, ఏబీ పాయింట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటా నోటేషన్లో ఇచ్చినప్పుడు 2r సైన్ ఆఫ్ θ1 మైనస్ θ2/2. ది యాంగిల్ మేడ్ బై అ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్. సో ఎనీ కార్డ్, ఏబీ కార్డ్ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది అంటే ఈజ్ డబుల్ ద యాంగిల్ మేడ్ బై ద కార్డ్ ఎట్ ద పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ టు ఇట్. సో ఈ ఏబీ కార్డ్ పీ దగ్గర ఎంత యాంగిల్ అయితే ఫామ్ చేస్తుందో అంతగా డబుల్ యాంగిల్ సెంటర్ దగ్గర ఫామ్ చేస్తుంది. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఎనీ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఏబీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ తీసుకుంటే అది మనకి సెంటర్ గుండా పాస్ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ అండ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఈజ్. సో కోఆర్డినేట్ యాక్సెస్ని 2 సైడ్స్ గాను ఈ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిని సి ఈక్వల్ టు 0ని థర్డ్ సైడ్గా కలిగి ఉన్న ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏబీ ఇంటూ x² ప్లస్ y² ప్లస్ సి ఇంటూ bx ప్లస్ ay ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ and also passing through AB points. Then that equation is AB into x² plus y² plus C into bx plus ay equal to 0.
equation of circle passing through 3 points ax1 y1 bx2 y2 cx3 y3 is det of x1 x2 x3 y1 y2 y3 1 1 1 into x square plus y square plus ఇక్కడ ఫస్ట్ కాలమ్ని c1 c2 c3లతో రీప్లేస్ చేస్తూ సో డెట్ ఆఫ్ c1 c2 c3 y1 y2 y3 1 1 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఈ ఫస్ట్ డెట్లో ఇప్పుడు y కాలమ్ని cలతో రీప్లేస్ చేస్తూ అంటే x1 x2 x3 c1 c2 c3 1 1 1 ఇంటూ y ప్లస్ డెట్ ఆఫ్ ఇప్పుడు ఫస్ట్ డెట్లో 1 1 1 కాలమ్ని c1 c2 c3లతో రీప్లేస్ చేస్తూ x1 x2 x3 y1 y2 y3 c1 c2 c3 equal to 0. This is the equation of the circle passing through 3 points where c1 means minus of x1 square plus y1 square. సో మనకి ఈ కాలమ్స్లో c1 c2 c3 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలంటే c1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్, నెక్స్ట్ c2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్, c3 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x3 స్క్వేర్ ప్లస్ y3 స్క్వేర్ మీన్స్ ci ఈక్వల్ టు మైనస్ ఆఫ్ xi స్క్వేర్ ప్లస్ yi స్క్వేర్, i ఈక్వల్ టు 1 2 3. The equation of circle which passes through vertices of a triangle formed by the lines L1 equal to 0, L2 equal to 0, L3 equal to 0. ఇక్కడ passing through 3 points. మరి ఇక్కడ the vertices of a triangle formed by these 3 lines అంటే 2 lines యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్తో ఒక వర్టెక్స్, అనదర్ 2 lines యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్తో సెకండ్ వర్టెక్స్, అనదర్ 2 lines యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్తో ఇంకొక థర్డ్ వర్టెక్స్ వస్తే ఈ వర్టిసెస్లో గుండా పోయే సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏ ఇంటూ L1 L2 ప్లస్ B ఇంటూ L2 L3 ప్లస్ C ఇంటూ L3 L1 ఈక్వల్ టు 0, వేర్ A B C కెన్ బి ఫైండ్ బై ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఈక్వల్ టు వై స్క్వేర్ కోషెంట్. అంటే సర్కిల్ యొక్క కండిషన్స్ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఈక్వల్ టు వై స్క్వేర్ కోషెంట్ అప్లై చేసుకోవాలి, XY కోషెంట్ ఈక్వల్ టు 0 అప్లై చేసుకుంటే మనకి ఇక్కడ ఈ మల్టిపుల్స్ ABC వాల్యూస్ వస్తాయి. Concentric circles. 2 or more circles are said to be concentric if they have same center and different radii. So, any number of circles have same center with a different radii ఉన్న circlesని మనము concentric circles అని అంటాము. Equation of the 2 concentric circles differ by a constant only. So, 2 concentric circles ఉంటే ఆ 2 circlesలో డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి కాన్స్టెంట్ దగ్గర మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ద గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ k ఈక్వల్ టు 0. సో సేమ్ సెంటర్ విత్ డిఫరెంట్ రేడియై, దోస్ సర్కిల్స్ ఆర్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. Concyclic points. If the points capital A, capital B, capital C, capital D lie on the same circle, those 4 points are called concyclic points. ఒక సర్కిల్ మీద 4 పాయింట్స్ ఉంటే కనుక ఆ 4 పాయింట్స్ మనము కాన్సైక్లిక్ పాయింట్స్ అని అంటాము. సో కండిషన్స్ చూద్దామా. ఇఫ్ ద లైన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 మీన్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ 4 distinct points. సో ఏసీ లైన్, బీడీ లైన్ అని 4 అని 2 లైన్స్ తీసుకుంటే ఆ 2 లైన్స్ కోఆర్డినేట్ యాక్సిస్ని 4 పాయింట్స్ దగ్గర మీట్ అవుతూ ఉంటే అప్పుడు మనకి దోస్ 4 పాయింట్స్ ఆర్ కాల్డ్ కాన్సైక్లిక్. కండిషన్ ఈజ్ a1 a2 ఈక్వల్ టు b1 b2, a1 a2 ఈక్వల్ టు b1 b2. మరి కాన్సైక్లిక్ సర్కిల్ ఈక్వేషన్ విత్ గివెన్ 2 లైన్స్ ఈజ్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఇంటూ a2x ప్లస్ b2y ప్లస్ c2. అంటే ఈ 2 లైన్స్ యొక్క మల్టిప్లికేషన్ మైనస్ xy టర్మ్. మరి సర్కిల్ ఈక్వేషన్లో మనకి xy టర్మ్ ఆబ్సెంట్ అవుతుంది కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే a1xతో దీన్ని మల్టిప్లై చేస్తే xy టర్మ్ వస్తుంది, b1yతో దీన్ని మల్టిప్లై చేస్తే xy టర్మ్ వస్తుంది. ఆ 2 xy టర్మ్స్ని మైనస్ చేసుకోవాలి. సో
a1x plus b1y plus c1 into a2x plus b2y plus c2 minus a1 plus a1b2 plus a2b1 into xy equal to 0. This is the equation of concyclic points. Condition is a1 a2 equal to b1 b2 means a1 a2 అంటే x square quotient equal to b1 b2 అంటే y square quotient. If the 4 points are concyclic and no 3 points are collinear, then PA into PC అంటే ఒక కార్డ్ మీద ఉన్న 2 పాయింట్స్ మల్టిప్లికేషన్ ఈక్వల్ టు PB into PD ఫర్ సమ్ P. దీన్నే మనము కాన్సైక్లిక్ పాయింట్స్లో అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పుకున్న పాయింటే అగైన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ ఈజ్ x square plus y square plus delta x by delta into x plus delta y by delta into y plus delta c by delta equal to 0, వేర్ ఇక్కడ ఉన్న డినామినేటర్ డెల్టా వాల్యూ మనకి డెట్ ఆఫ్ x1 x2 x3 y1 y2 y3 1 1 1. నెక్స్ట్ డెల్టా ఎక్స్ అంటే మనకి డెల్టాలో ఎక్స్ కాలంని కాన్స్టెంట్స్తో రీప్లేస్ చేయాలి. c1 c2 c3 y1 y2 y3 1 1 1 యొక్క డెట్ని మనము డెల్టా ఎక్స్ అంటాము. డెల్టా వై డెట్ ఆఫ్ x1 x2 x3 y కాలంని cలతో రీప్లేస్ చేయాలి. c1 c2 c3 1 1 1. అలాగే డెల్టా సి అంటే వన్స్ ఉన్న కాలంని cలతో రీప్లేస్ చేయాలి. x1 x2 x3 y1 y2 y3 c1 c2 c3 యొక్క డెట్ కనుక్కోవడాన్ని డెల్టా సి అని చెప్పి అంటాం. ఇక్కడ మనకి ci ఈక్వల్ టు మైనస్ ఆఫ్ xi స్క్వేర్ ప్లస్ yi స్క్వేర్ వేర్ i ఈక్వల్ టు 1 2 3. సెంటర్ మైనస్ డెల్టా ఎక్స్ బై 2 డెల్టా కమా మైనస్ డెల్టా వై బై 2 డెల్టా. మ్యాక్సిమం అండ్ మినిమం డిస్టెన్సెస్ వీటిని మనము లాంగెస్ట్ డిస్టెన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ అని అంటాము. ఫ్రమ్ ఏ పాయింట్ టు ద సర్కిల్ ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ పి టు ద సర్కిల్ ఈజ్ మినిమం డిస్టెన్స్ అంటే ఈ పి నుంచి డ్రా చేసిన లైన్ సర్కిల్ని ఏబీ పాయింట్స్ దగ్గర కట్ చేస్తే ఈ పిఏ డిస్టెన్స్ని మనము షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాము. పీబీ డిస్టెన్స్ని లాంగెస్ట్ డిస్టెన్స్ అని అంటాము. సో షార్టెస్ట్ డిస్టెన్స్ పిఏ ఈక్వల్ టు సిపి. సిపిలోంచి ఈ ఆర్ వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే పిఏ వాల్యూ వస్తుంది. సో షార్టెస్ట్ డిస్టెన్స్ పిఏ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సిపి మైనస్ ఆర్. నెక్స్ట్ లాంగెస్ట్ డిస్టెన్స్ అంటే పి టు బి డిస్టెన్స్ని లాంగెస్ట్ డిస్టెన్స్ అంటాము. సో సిపి ప్లస్ ఆర్ ఈజ్ కాల్డ్ లాంగెస్ట్ డిస్టెన్స్. నెక్స్ట్ వన్ లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ టు ద సర్కిల్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. The intercept made by the circle s equal to 0 on x-axis. సో మన సర్కిల్ x-axisని ఏబీ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఈ ఏబీ లెంత్ని x ఇంటర్సెప్ట్ అని అంటాము. ఏబీ ఈక్వల్ టు 2 రూట్ g స్క్వేర్ మైనస్ సి. ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ ద y-axis. ఇఫ్ ద సర్కిల్ ఇంటర్సెక్ట్స్ y-axis at c and d, then the length cd is called y-intercept 2 root f square minus c. If the circle touches x-axis, then g square equal to c. సో టచ్ అయినప్పుడు x-intercept 0 అవుతుంది. దాని నుంచి మనకి g square equal to c అనే కండిషన్ అప్లై అయిపోతుంది. అప్పుడు రేడియస్ r equal to mod f. అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ సో g square plus f square plus 2gx plus 2fy plus c అంటే g squareని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలమ్మా. If the circle touches y-axis, then the condition is f square equal to c, and the equation of circle is x square plus y square plus 2gx plus 2fy plus c అంటే ఇక్కడ మనము f square అని తీసుకోవాలి ఈక్వల్ టు 0. సో y-axisని టచ్ చేసినప్పుడు దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అండ్ ద రేడియస్ ఈజ్ r equal to mod g. If the circle touches both the axis, x-axisని
వై యాక్సెస్ని టచ్ చేస్తూ ఉంటే కనుక జీ స్క్వేర్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సి, అంటే జీ స్క్వేర్ ఈక్వల్ టు సి, జీ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ సి, ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సి అయినప్పుడు ఎఫ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ సి. ఈ వాల్యూస్ని మనము సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ టచెస్ బోత్ ద యాక్సెస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ సి ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ సి వై ప్లస్ సి ఈక్వల్ టు 0. The equation of circle passing through origin and making intercepts A and B. సో ఆరిజిన్ గుండా పాస్ అవుతూ ఎక్స్ ఇంటర్సెప్ట్ లెంత్ ఏ యూనిట్స్, వై ఇంటర్సెప్ట్ లెంత్ బి యూనిట్స్ ఇచ్చినప్పుడు, లేదా పాసింగ్ త్రూ ఆరిజిన్ ఏ కమా 0, 0 కమా బి 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ బీవై ఈక్వల్ టు 0. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వరకు చెప్పినటువంటి మ్యాటర్ మీద, ఫార్ములాస్ మీద బిట్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.